ఈ రోజు మనం సంవత్సరం కాలం పాటు చేస్తా ఉన్న కార్యక్రమాల విషయంలో మరి ముఖ్యమంత్రి గారి అనుమతితో రెండు విషయాలు చెప్పాల్సి ఉంటుంది. సంవత్సరం కాలం పాటు మనం చేస్తా ఉన్న ప్రగతి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రివర్గ సోదరులు సోదరిమణులు అనునిత్యం ఈ ప్రజా సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి ముందుకు నడుస్తా ఉన్న తరుణంలో మరి పెద్దపల్లి జిల్లాకు వచ్చేసిన మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చొరవతో ఈ రోజు మనం ఎన్ని శాంక్షన్ ఇచ్చారు, ఎన్ని ప్రారంభోత్సవాలు చేస్తారంటే 5 సంవత్సరాల కాలం పాటు కాదు, 10 సంవత్సరాల కాలం పాటు గత ప్రభుత్వాలు చేయలేని పనులని ఒక్క సంవత్సర కాలంలో చేసే సంకల్ప బుద్ధితో ఈ రోజు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తా ఉన్నాం. సమయం ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. 1 కాదు 2 కాదు, మరి ఇవన్నీ కూడా చెప్పాల్సిన ధర్మం ఉంటది. ఇవన్నీ చెప్పే క్రమంలో ఈ రోజు మరి మనకు సంబంధించి మనకు కావాల్సిన అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఈ రోజు మనకు గ్రామీణ ప్రాంతంలో కావాల్సిన రోడ్లు, డ్రైనేజీలు, ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా అనేక రోడ్లు, సైటెన్స్, కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేశాం. 2 నెలల కాలయంలోనే మొదలు పెట్టాం. మన జిల్లాకు సంబంధించి జిల్లా యంత్రాంగం యావత్తు కూడా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన యంత్రాంగాన్ని పురమాయించి పూర్తి స్థాయిలో ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్న రోడ్లను నిర్మాణం చేసుకునే కార్యక్రమం చేశాం. అదే విధంగా ఈ రోజు మా యువ మిత్రులందరూ కూడా ఉన్నారు. ఇక్కడ అనేక సంవత్సరాలుగా ఉద్యోగాల గురించి వేచి చూస్తా ఉన్నారు. వారు నియామక పత్రాలకు సంబంధించి ఇవాళ రేపో ఎప్పుడు ఇస్తారని సంవత్సర కాలం పూర్తి చేస్తా ఉన్న సందర్భంలో కూడా వారు వచ్చి చాలా మంది నిలబడ్డారు. ఇక్కడ ఈ రోజు ముఖ్యమంత్రి గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనకు శాంక్షన్ చేయటం జరిగింది. ఈ జిల్లా ప్రజలకి ప్రభుత్వం తరఫున మనం చెప్పాల్సిన ధర్మం ఉంది. ఆ కార్యాచరణ భాగంలోనే ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. ఎప్పుడు లేని విధంగా పెద్దపల్లికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక బస్సు డిపో కావాలి జిల్లా కేంద్రానికని అనేక సందర్భాల్లో మనం కోరినప్పటికీ 10 సంవత్సరాలు పూర్తి కాని కలని మేము మీ స్థానిక శాసనసభ్యులు విజయ రమణారావు గారు, మరి భానుప్రసాద్ గారు అనేక సందర్భాల్లో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, ఈ జిల్లాకు సంబంధించిన జిల్లా వాసి పొన్నం ప్రభాకర్ గారిని, ముఖ్యమంత్రి గారిని కలిసి ప్రత్యేకంగా విజయ రమణారావు గారు ఎట్టి పరిస్థితుల్లో అది కావాలని అనేక సందర్భాల్లో కోరినప్పుడు జిల్లాకు మీరు వస్తా ఉన్నప్పుడు మా కాంక్ష, మా ప్రజల కాంక్ష అని చెప్తే ఈ రోజు జిల్లా కేంద్రంలో బస్సు డిపో నిర్మాణానికి ప్రభుత్వ ఆర్డర్ ఇచ్చి శాంక్షన్ ఇచ్చి ఈ రోజు ప్రారంభోత్సవం చేస్తా ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారికి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.